विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. బాసరాతీర్థం వీక్షిస్తున్న వీక్షకులకి జగదంబ అనుగ్రహం కలగాలని అమ్మను కోరుకుంటూ, ఈరోజు మన భారతీయ వాంగ్మయం మొత్తం ఉంది అంటే వ్యాసుని అనుగ్రహం చేత ఉంది కాబట్టి అటువంటి వ్యాసుని పాదాలకు నమస్కరిస్తూ ఇప్పుడు మనం ఆషాఢ మాసంలోకి ప్రవేశించినాం. మనకు పూర్వం ఎన్నో ప్రవచనాల్లో చెప్పుకొని ఉన్నాం. మాసం ఏ రకంగా వస్తుంది అంటే పౌర్ణమితో కూడుకున్న నక్షత్ర అనుసారంగా మాసము అనేది వస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఆషాఢ మాసంలోకి వచ్చినాం కాబట్టి ఈ పౌర్ణమి నాడు పూర్వాషాఢ నక్షత్రం కానీ ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఉన్నట్టయితే ఈ మాసానికి ఆషాఢ మాసము అని పేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ పౌర్ణమి నాడు పూర్వాషాఢ కానీ ఉత్తరా ఆషాఢ కానీ అనే నక్షత్రంతో మొదలవుతుంది కాబట్టి ఈ మాసానికి ఆషాఢ మాసము అని పేరు. మనము కాలాన్ని విభజించినట్టయితే కాలము 2 అయనాలుగా మనకు కనపడుతుంది, ఉత్తరాయణము దక్షిణాయనము అని. మనము మకర సంక్రమణం నుండి మకర సంక్రాంతి అని జరుపుకుంటాం. అంటే రవి సూర్యుడు అనేవారు మకర రాశిలోకి ప్రవేశించినట్టయితే అప్పుడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా 6 నెలల పాటు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. ఇక కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే సూర్యుడు ప్రవేశిస్తాడో అక్కడి నుండి దక్షిణాయనంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో అంటే ఈ మాసంలో జూలై 17 నాడు ప్లవనామ సంవత్సరంలో జూలై 17 నాడు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఆనాటి నుండి మనం దక్షిణాయనంగా మనము సంకల్పం చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ దక్షిణాయనము నుండి ఉపాసన కాలంగా మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఉపాసన, ఉప అంటే సమీపంగా, ఆసనము అంటే కూర్చోవడం. ఎవరికి దగ్గరగా కూర్చోవడము అంటే పరమాత్మునికి దగ్గరగా కూర్చోవడము. కాబట్టి అటువంటి భగవంతునికి దగ్గర చేసే మాసం ఏదైతే అయినం ఉందో అది దక్షిణాయనం. కాబట్టి అది ఆషాఢ మాసంలో ప్రారంభమవుతూ ఉంది. ఇక ఈ ఆషాఢ మాసాన్ని మనం శూన్యమాసంగా మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటే ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు అనేవి ఉండవు. కేవలము భగవంతునికి సంబంధించిన తొలి ఏకాదశి అని ఆ రోజు మొత్తం మనకు సంవత్సరం కాలంలో 24 ఏకాదశులు వస్తాయి. అంటే ప్రతి నెలకు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి, ఆ రకంగా తీసుకున్నట్టయితే మొత్తం 12 మాసాలకు 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులలో మొట్టమొదటి తొలి ఏకాదశి ఏది అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా మన పెద్దలు పిలుస్తూ ఉన్నారు. ఈ తొలి ఏకాదశినే శయన ఏకాదశిగా కూడా మన పెద్దలు పిలుస్తున్నారు. ఎందుకు శయన ఏకాదశి అన్నారు అంటే విష్ణుమూర్తి యోగ నిద్ర ద్వారా 4 నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు. నిద్ర అంటే మనం అనుకున్నట్టు స్వప్నంలో ఉండడం కాదు, భగవంతునికి అంతటా వ్యాప్తి చెందినవాడు. కానీ స్వామి మనందరినీ మాయపుచ్చడానికి యోగ నిద్రగా స్వామి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాతాళంలో బలిచక్రవర్తి వద్ద యోగ నిద్రలో ఉంటారు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి యోగ నిద్ర ప్రారంభమైన ఏకాదశి తొలి ఏకాదశి. కాబట్టి ఏకాదశి వ్రతము అంటే తప్పకుండా ఉపవసించి తీరాలి. ఉపవాసము అంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా, శరీరం పడిపోకుండా ఏకాదశి రోజు భగవంతునికి చాలా దగ్గరగా ఉన్నట్టయితే ఆ రోజు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఏకాదశి రోజు అన్నాన్ని భుజించకుండా అల్పాహారం అంటే శరీరం ఇబ్బంది పడకుండా కొంత అల్పాహారాన్ని తీసుకొని భగవంతునికి దగ్గరగా ఉండి భగవంతుని నామ సంకీర్తన చేసి ఉన్నట్టయితే భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్తున్నారు. చాతుర్మాస్యము అని ఆ తొలి ఏకాదశి నుండే యతీశ్వరులు సన్యాసులు అనేవారు చాతుర్మాసం చేస్తారు. ఆ చాతుర్మాసంలో ఈ 4 నెలలు వారు ఎక్కడా కదలరు. కాబట్టి ఈ 4 నెలల పాటు వారు పరమ ప్రహృష్టంగా ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క
శాకాన్ని, దధిని, క్షీరాన్ని, ద్విధాన్యాన్ని వదిలిపెట్టి 4 మాసాలు వారు చాలా కఠినమైన నియమాలతో చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభం చేస్తారు. అంతటి గొప్ప ఏకాదశి తొలి ఏకాదశి. అది ఈ ఆషాఢ మాసంలో జూలై 20వ తారీఖు మంగళవారం రోజు వచ్చి ఉంది కాబట్టి ఆ ఏకాదశి రోజు భగవంతుని అనుగ్రహంతో అన్నం భుజించకుండా, శరీరం ఇబ్బంది పెట్టకుండా భగవంతుని నామ సంకీర్తన, విష్ణునామ సహస్రం కానీ ఏదైనా భగవంతునికి సంబంధించిన నామాల్ని ఉచ్చరించినట్టయితే భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందుతాం. కాలం భగవత్ స్వరూపం. ఒకసారి కాలం పోయింది అంటే అది మళ్ళీ మన దగ్గరికి రాదు. కాబట్టి ఒకసారి ఏకాదశి, తొలి ఏకాదశి అనేది పోయింది అంటే ఇక మళ్ళీ మన దగ్గరికి రాదు. కాబట్టి ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. కాబట్టి ఇట్టి తొలి ఏకాదశి రోజు భగవంతుని నామ సంకీర్తన జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇక ఇదే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో దాన్ని గురు పౌర్ణమిగా పిలుస్తూ ఉన్నాం. ప్రధానంగా దాన్ని వ్యాస పౌర్ణమి అని పిలుస్తున్నాం. ఎందుకు వ్యాస పౌర్ణమి అంటున్నాము అంటే ఆ రోజు వ్యాసుడు జన్మించిన కారణం చేత, ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు వ్యాసుడు జన్మించిన కారణం చేత వ్యాస పౌర్ణమిగా మనం జరుపుకుంటూ ఉన్నాం. గురువు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడు అంటే మామూలుగా మనము శుభకార్యాలు ఉన్నప్పుడైతే గురువును మర్చిపోతామేమో అని ఎటువంటి శుభకార్యాలు లేని ఆషాఢ మాసంలో పుట్టి గురువుని నన్ను కొలుచుకోండి అని చెప్పి గురువు యొక్క ఉదార స్వభావాన్ని అక్కడ గురువు చూపిస్తూ ఉన్నాడు. ఇక వ్యాసుని దగ్గరికి వచ్చినట్టయితే మనం వ్యాసుని ఏమని పిలుస్తాము అంటే విష్ణు సహస్రనామాల్లో వేదవ్యాసో భగవాన్ ఋషి అని పిలుస్తూ ఉన్నాం. ఇతను ఎవరు అంటే వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుడు నారాయణుడే అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీని గురించి మనకు కల్పాలలో కానీ పురాణాల్లో కానీ చాలా స్పష్టంగా చెప్పబడ్డది. ఏమని చెప్పబడ్డది అంటే సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు తపస్సు చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట విష్ణువు యొక్క నాభీకమలం నుండి బ్రహ్మగారు పుట్టిండ్రు, ప్రజాపతులు పుట్టిండ్రు, కొందరు మహర్షులు పుట్టిండ్రు. ఈ రకంగా పుట్టి ఉన్న తర్వాత ఒక రూపం వచ్చి బ్రహ్మగారి ముందర వచ్చి నిలబడ్డది. ఎవరు ఈ రూపము అని ఆలోచిస్తూ ఉండగా సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి బ్రహ్మగారికి చెప్తారు. ఇతను ఎవరు అంటే అపాంతరతముడు. ఇతని పేరు అపాంతరతముడు అని చెప్పిండు. ఇతను ఎవరు అంటే ఎప్పుడైనా కూడా ద్వాపర యుగాంతంలో ఇతను భూమి మీదకి వచ్చి వేద విభజన చేస్తాడు. 18 మహాపురాణాలను విభజిస్తారు. ఉపపురాణాలని 18 ఉపపురాణాలని రచిస్తారు అని చెప్పిండు. అతనే వ్యాసుడు అని చెప్పిండు. అంటే ప్రతి మన్వంతరంలో వ్యాసునిగా వస్తాడు. అతను అపాంతరతముడు, నా యొక్క అంశ ద్వారా పుట్టినవాడు, నేనే ఇతను అని చెప్పిండు. కాబట్టి అపాంతరతముడే వ్యాసుడు. ఇక్కడ మనము వ్యాసునిగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ వ్యాసుడు అనేది పదవి, ఇంద్రుడు అనేది పదవి. అంటే ఇంద్ర పదవి అనేది ఏదే ఉందో అది పదవి. ప్రతిసారి కూడా అంటే మనకు ఉదాహరణకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రధానమంత్రి అనేది పదవి. ఆ ప్రధానమంత్రిలో ఎవరు ఉంటే వారు ప్రధానమంత్రిగా పిలువబడుతున్నట్టుగా వ్యాసుడు అనేది పదవి. కాబట్టి ప్రతి మన్వంతరానికి కూడా ఒక వ్యాసుడు వస్తూ ఉంటాడు. ఆ ప్రతి మన్వంతరంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ పేరుతో వస్తారో అనేది చాలా స్పష్టంగా గణన చేయబడ్డది. మనకు మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం అంతా ఏంది అంటే జేమ్స్ స్మిత్ అనే ఒక శాస్త్రవేత్త ఏమని చెప్పిండు అంటే కల్పము అనేది ఉంది, కల్ప గణన అనేది చాలా గొప్పగా చెప్పబడ్డది అని చెప్తున్నారు. ఈరోజు మనం చాలాసార్లు చాలా ప్రవచనాల్లో విన్నాం. అయినా కూడా మళ్ళొక్కసారి స్మరించుకుందాం. అసలు కల్పం అంటే ఏంది, మన్వంతరం అంటే ఏంది అని మన పెద్దలు ఏమని చెప్పినారు అంటే ఖచ్చితమైన లెక్కను మన సనాతన ధర్మంలో ఇచ్చిండ్రు. మొట్టమొదట సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ 4 యుగాలను కలిపి ఉన్నట్టయితే ఒక మహాయుగంగా పిలుస్తూ ఉన్నారు. ఇటువంటి మహాయుగాలు 71 మహాయుగాలైతే ఒక మన్వంతరంగా చెప్పబడుతుంది. ఇటువంటి మన్వంతరాలు 14 మన్వంతరాలైతే ఒక కల్పంగా చెప్పబడుతుంది. ఈ కల్పము బ్రహ్మగారికి ఒక పగలు, 2 కల్పాలైతే బ్రహ్మగారికి ఒక రోజు. కాబట్టి ఈ రకంగా గణన చేయబడ్డది. మనకు ఒక మాసం వస్తే బ్రహ్మగారికి ఒక రోజుగా చెప్పబడుతుంది. కాబట్టి 15 రోజులు పగలు, మనకు 15 రోజులైతే బ్రహ్మగారికి ఒక పగలు, మనకు 15 రోజులైతే బ్రహ్మగారికి ఒక రాత్రి. ఈ రకంగా గణన చేయబడ్డది. కాబట్టి ఈ రకంగా గణన చేస్తూ ఉన్నప్పుడు ప్రతి మన్వంతరానికి ఒక వ్యాసుడు వస్తారు అని చెప్పిండ్రు. ఇక మనం ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం.
7వ మన్వంతరము అంటే వైవస్వత మన్వంతరము. మనం ఏ బ్రాహ్మణుడు సంకల్పం చెప్పినా వైవస్వత మన్వంతరే అనే సంకల్పం చెప్తారు. కాబట్టి మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఎన్నో మహాయుగంలో ఉన్నాము అంటే 28వ మహాయుగంలో ఉన్నాం. ఒక్క మన్వంతరానికి 71 మహాయుగాలు ఉన్నాయని చెప్పిన. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో కలియుగంలో మనం నడుస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి గొప్ప స్థితి కలిగింది మన సనాతన ధర్మం. ఆ రకంగా ఈ మన్వంతరంలో, ఈ వైవస్వత మన్వంతరంలో అపాంతరతముడు కృష్ణద్వైపాయనుడుగా భూమి మీదకి వచ్చిండు. అంటే ఈ వైవస్వత మన్వంతరం మొత్తంలో కూడా కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో వ్యాసుడు వచ్చిండు. అతనికి ఎందుకు ఈ కృష్ణద్వైపాయనుడు అని వచ్చింది అంటే, పరాశరుడు గొప్ప మహర్షి. ఆ మహర్షి సత్యవతిని ఒక ద్వీపము సృష్టించి వాతావరణ మార్పులు చేసిన కారణం చేత ఆ మార్పుల వల్ల సత్యవతికి జన్మించిన వాడు కృష్ణద్వైపాయనుడు. అంటే పరాశరుడు వైవస్వత మన్వంతరంలో పెట్టిన పేరు కృష్ణ. ద్వైపాయనుడు అని ఎందుకు వచ్చింది అంటే, ద్వీపాన్ని సృష్టించి ఆ ద్వీపం నుంచి ఉద్భవించిండు, సత్యవతి కడుపు నుంచి ఉద్భవించిండు కాబట్టి అతనికి ద్వైపాయనుడు అని పెట్టిండు. కాబట్టి కృష్ణద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. కృష్ణ అంటే నలుపు, నలుపు వర్ణంలో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అనే పేరు వచ్చింది. ద్వీపంలో పుట్టినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది. ఇక వేదాలను విభజించిండు కాబట్టి వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది. ఈ రకంగా మనకు ప్రస్తుత వైవస్వత మన్వంతరంలో కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో కనపడుతూ ఉంది. పరాశర మహర్షికి అయోనిజ అయిన సత్యవతికి పుట్టినవాడు. ఎప్పుడు పుట్టిండు అంటే ఆషాఢమాసంలో పౌర్ణమిలో పుట్టిండు. ఇక భారతంలో చూసినట్టయితే మనకు 4 కృష్ణులు కనబడుతూ ఉన్నారు. కృష్ణుడు ఈరోజు మనకు గురువుగా నిలబడిన కృష్ణుడు ఒక కృష్ణుడు అయితే, అర్జునునికి కూడా కృష్ణుడు అనే పేరు ఉంది. వ్యాసునికి కూడా కృష్ణుడు అనే పేరు ఉంది. వ్యాసుడు కూడా మహాభారతంలో ఉన్నారు. ఇక 4వ పేరు ద్రౌపది. ద్రౌపదికి కూడా కృష్ణ అనే పేరు ఉంది. కాబట్టి ఈ 4 కూడా కృష్ణ అంశతో ఉన్నవాళ్ళు, సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి వచ్చిన వాళ్ళు. ఈ 4 కృష్ణులు కూడా ధర్మం మీద ఆధారపడి తమ జీవనాన్ని గడిపిన వాళ్ళు. కాబట్టి భారతంలో 4 కృష్ణులు కనబడుతూ ఉన్నారు అని చెప్పిండ్రు. ఇక వేదవ్యాసుని గురించి చెప్పి ఉన్నట్టయితే, వేదవ్యాసుడు అనేవారు తమ తపోనిష్ట ద్వారా అతను సూక్ష్మ శరీరంతో ప్రతిరోజు వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని వస్తారు అని చెప్పిండ్రు. అంటే ప్రతిరోజు కూడా వైకుంఠంలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటాడు వ్యాసుడు. కాబట్టి ఆ వ్యాసుని గురించి చాలామంది పెద్దలు, తిక్కన్న గారు మహాభారతాన్ని ఆంధ్రీకరించిండ్రు. వారికి ఒక కోరిక కలిగింది. ఎలాగైనా వ్యాసుని చూడాలి అనే ఒక కోరిక కలిగింది. ఆ కోరిక కలిగి ఉన్నప్పుడు వెంటనే తిక్కన్న గారు ఏం చేసిండ్రు అంటే కాశీ వెళ్ళిండ్రు. వేదవ్యాసుడు కాశీలో ఎప్పటికీ నివాసం చేయడు. పర్వదినాల్లో మాత్రమే కాశీకి వస్తారు అని మన పెద్దలైన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ రకంగా ఒక పర్వదినం నాడు తిక్కన్న గారు వ్యాసుని చూడాలి అని సంకల్పం చేసుకొని కాశీకి వెళ్తాడు. కాశీకి వెళ్ళి అక్కడ గంగానదీ తీరంలో ఊక వేస్తాడు. ఊక అంటే పొట్టంతా పరిచేస్తాడు. పొట్టంతా పరిచి అక్కడ కూర్చొని ఉంటాడు. ఒక ఆజానుబాహుడు అంటే జుగుత్సాపరమైన రూపంతో, అంటే అతని ఆకారం చూసినట్టే అబ్బా ఇతనేంది అనే స్థితిలో చాలా ఆజానుబాహుడై శరీరం భయంకరమైన శరీరంతో అతను వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఊకను చూసి ఊకను తొక్కకుండా దాని ఊకను జరిపి నడుచుకుంటూ వస్తుంటే తిక్కన్న గారు వెంటనే కాళ్ళ మీద పడి, స్వామి మీరు వేదవ్యాసులు అని చెప్పినారు. ఏ రకంగా కనిపెట్టిండు అంటే, మహానుభావులు ఊకను తొక్కరు. ఈరోజు మన ధర్మం గురించి కొంతలో కాకుండా కొంత అవగాహన చేసుకొని తీరాలి. ఎందుకు అంటే మహానుభావులు ఊకను తొక్కరు అంటే మహానుభావులే తొక్కనప్పుడు మనం తొక్కకూడదు. అంటే పొట్టును పొరపాటున కూడా ఏ పొట్టైనా కూడా ఊకను తొక్కకూడదు. కాబట్టి ఆ ఊకను తొక్కని కారణం చేత ఈ మహానుభావుడే వేదవ్యాసుడు అని సాష్టాంగ నమస్కారం చేసిన వెంటనే అతనికి తిక్కన్న గారికి వ్యాసుడు దర్శనమిచ్చిండు. ఏ రకంగా దర్శనమిచ్చిండు అంటే చిన్ముద్ర ధరించి దర్శనమిచ్చిండు. ఏ రకంగా ఉన్నాడు అంటే నల్లటి రూపంతో ఉన్నాడు. చాలా పొడుగరి ఆజానుబాహుడు, విభూతి పెట్టుకొని ఉన్నాడు. శరీరమంతా కూడా విభూతి అలుముకొని ఉన్నాడు. అప్పుడు ఆ వ్యాసుని చూసి, సత్యవతి కుమారుడైన వ్యాస నీకు నమస్కారము అని తిక్కన్న గారు చెప్పుకున్నారు. నేను వ్యాసుని చూసినా అని చెప్పి తిక్కన్న గారే స్వయాన చెప్పుకున్నాడు. ఆ రకంగా
ఆషాఢ పౌర్ణమి నాడు వేదవ్యాసుడు ఉద్భవం జరిగి ఇప్పటికీ చాలామందికి వేదవ్యాసుడు కనపడుతూ ఉన్నారు, వేదవ్యాసుడు నిర్దేశనం చేస్తూ ఉన్నారు అని చాలామంది పెద్దలు మనకు చెప్తూ ఉన్నారు. ఈరోజు మనం వ్యాసుని అంటే వ్యాసుడు చేసిన మేలు ఏదైతే ఉందో ఆ వ్యాసుని మేలును గురించి మనం ఒకసారి స్మరించుకుంటే చాలు వ్యాసుని అనుగ్రహం మనకు కలుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం. వ్యాసుని ఉచ్చిష్టము అంటే ఎంగిలి, వ్యాసుని ఎంగిలి లేకుండా ఏదీ లేదు. ఎందుకు అంటే ఈరోజు మనం సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక పరంగా ఏది మాట్లాడినా వ్యాసుడు మాట్లాడనిది ఇక మనం మాట్లాడడం లేదు. వ్యాసుడు ఏదైతే మాట్లాడిండో అదే మాట్లాడుతున్నాం. అందుకే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని మనకు ఒక నానుడి ఉంది. ఈ రకంగా వేదవ్యాసుడు మనకు చేసిన స్థితి, మనకు ఎటువంటి స్థితిని ప్రసాదించిండు అంటే మనకు మొత్తం 4 యుగాలు నేను ఇంతకుముందే చెప్పుకున్నాం. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఇక సత్యయుగంలో వచ్చేసరికి లక్షల సంవత్సరాల్లో మానవులు బ్రతికిండ్రు, భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడగలిగినరు సత్య, త్రేత, ద్వాపర యుగాల్లో. ఇక త్రేతాయుగానికి వచ్చేసరికి వేల సంవత్సరాల్లో వారి జీవనం సాగింది. ద్వాపర యుగాలకు వచ్చేసరికి వందల సంవత్సరాల్లో వారి జీవనం సాగింది. కాబట్టి వారు తపస్సు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నది. ఇక కలియుగానికి వచ్చేసరికి మనిషి యొక్క జీవన ప్రమాణం 100 సంవత్సరాలే. ఈ 100 సంవత్సరాల్లో వేదం మొత్తం చదవడము అంటే అసంభవం, పురాణాలు మొత్తం చదవడం అంటే అసంభవం. కాబట్టి ఇటువంటి గొప్ప వాంగ్మయాన్ని మిగతా యుగాల్లో ఉన్నట్టు కలియుగంలో చూడలేం. కాబట్టి వ్యాసుడు విష్ణువే అపాంతరతమునిగా ప్రతి మన్వంతరంలో వ్యాసునిగా వచ్చి ద్వాపరయుగ అంతంలో వేద విభజన చేస్తూ పురాణాలని విభజన చేస్తూ ఉపపురాణాలు రచించిండు. అంటే ఒకప్పుడు సత్యత్రేత ద్వాపర యుగం 3 యుగాల్లో కూడా వేదమంతా కూడా రాశీభూతంగా ఉన్నది, అంటే ఒకటే రాశిగా ఉన్నది. కలియుగంలో వేదం మొత్తం చదవలేము. కాబట్టి భగవంతుడు చాలా మన మీద ఉన్న కారుణ్యంతో వేద విభజన చేసిండు. వ్యాసుడు అనేవారు నారాయణుని అంశతో వచ్చి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 వేద విభజన చేసి పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే 4 ఋషులకిచ్చి వారి వేద విభజన చేసి ఆ వేద విభజనను ఆ ఋషులకు అందజేసిండు. ఆ ఋషుల ద్వారా ఈరోజు మనందరము అందుకుంటూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదంగా, ఆ వేదం యొక్క శాఖగా మనందరము కూడా ఆ వేదాంగాలను చదువుతూ ఉన్నాం. అంటే ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అధర్వణ వేదాన్ని చదువుతూ ఉంటాం. అంత గొప్ప వేద విభజన చేసిండు కాబట్టి వ్యాసుడు వేదవ్యాసుడయ్యిండు. ఇక మనము పురాణాలని 18 మహాపురాణాలని విభజించిండు, దర్శించి పురాణాలని రాసిండు. అంటే మనకు చాలామంది ఏమనుకుంటారు అంటే పురాణము అంటే పుక్కిడి కథ అని దాన్ని తేలిగ్గా తీసేస్తారు. మనం ఋషి యొక్క వాంగ్మయాన్ని చదివినట్టయితే ఎంత గొప్ప స్థితి పురాణానికి ఉంటుంది అంటే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశానుచరితం చైవం పురాణం పంచలక్షణం. సర్గశ్చ ప్రపంచం సృష్టి అంతా ఏ రకంగా జరుగుతుంది, ప్రతిసర్గశ్చ ప్రపంచం యొక్క వినాశనం అంటే లయం ఏ రకంగా అవుతుంది, సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశము అనేది ఏ రకంగా ఉంది, ప్రియవ్రతుడి యొక్క వంశం ఏ రకంగా ఉంది, అనేక మంది రాజుల యొక్క వంశం ఏ రకంగా ఉందో చెప్తుందో. మన్వంతరానిచ మనకు ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం 14 మన్వంతరాలు ఉన్నాయి. ఒక మన్వంతరానికి 71 మహాయుగాలని. ఈ 14 మన్వంతరాలు అయితే ఒక కల్పము అని చెప్పుకున్నాం. ఈ 14 మన్వంతరాలు ఎవరు? ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఈ వైవస్వత మన్వంతరం తర్వాత వచ్చే మన్వంతరం సావర్ణి మన్వంతరం. మొట్టమొదట స్వయంభువ. ఆ రకంగా 14 మన్వంతరాలు ఉన్నాయి. ఈ మన్వంతరాలు ఎవరు, ఈ మన్వంతరాలు ఏ రకంగా పుట్టిండ్రు అనేది పురాణాల్లో చెప్పబడ్డది. వంశానుచరితం చైవం, వంశం యొక్క చరిత్ర. ఈరోజు మనం త్రేతాయుగంలో రాముణ్ణి తీసుకున్నట్టయితే రాముని వంశవృక్షం ఇక్ష్వాకు వంశం గురించి మొత్తం చాలా సుస్పష్టంగా చెప్పబడుతుంది. అంటే పురాణము అంటే పుక్కిడి లెక్క కాదు, ఇది యథార్థంగా జరిగినది. ఎంత ఖచ్చితమైన లెక్క కలిగి ఉన్నది అంటే అంత ఖచ్చితమైన లెక్క కలిగి ఉన్నది మన సనాతన ఆర్ష ధర్మం. కాబట్టి అటువంటి పురాణాల గురించి చెప్పిండు. ఈరోజు మనకు ఎన్ని పురాణాలు ఉన్నాయి అనే విషయం కూడా మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజు మనకు 18 పురాణాలు ఉన్నాయి. ఈరోజు మన పిల్లలకి ఖచ్చితంగా నేర్పవలసిన పరిస్థితి. అందుకే మన పెద్దలు ఏం చెప్పిండ్రు అంటే 18 పురాణాలు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని అందజేసిండ్రు. ఆ చిన్న శ్లోకం నేర్చుకోవడం వల్ల పిల్లలకి ఖచ్చితంగా మనం ఆ శ్లోకం నేర్పించి ఆ 18 పురాణాలు ఏ రకంగా ఉన్నాయో ప్రతి ఒక్కరి తల్లిదండ్రుల బాధ్యత.
పిల్లలకు నేర్పియాలి. ఆ శ్లోకం ఏంది అంటే మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్. ఈ చిన్న శ్లోకం వల్ల 18 పురాణాలు ఏమున్నాయో తెలుస్తాయి. మద్వయం అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. ద్వయము అంటే 2, మా అనే అక్షరం నుంచి 2 పురాణాలు ఉన్నాయని చెప్తారు. మద్వయం మత్స్య మార్కండేయ, మద్వయం బద్వయం చైవ, బా అనే అక్షరం మీద 2 పురాణాలు ఉన్నాయి. ద్వయము అంటే 2 పురాణాలు ఏమున్నాయి అంటే భాగవతము, భవిష్య పురాణము. భ్రత్రయం, త్రయము అంటే 3, భ్రా అనే అక్షరం మీద 3 పురాణాలు ఉన్నాయి. బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. వచతుష్టయం, వా అంటే వా అనే అక్షరం మీద, చతుష్టయం అంటే 4 పురాణాలు ఉన్నాయి. ఏమేం పురాణాలు ఉన్నాయంటే వామన, వరాహ, విష్ణు, వాయు, ఈ 4 పురాణాలు ఉన్నాయి. అనాపలింగ కూస్కాని, ఆ అంటే అగ్ని పురాణము, నా అంటే నారద పురాణము, ప అంటే పద్మ పురాణము, ఆనాప లిం అంటే లింగ పురాణము, గ అంటే గరుడ పురాణము, కు అంటే కూర్మ పురాణము, స్కా అంటే స్కాంద పురాణము. ఇవి 18 పురాణాలు. మద్వయం బద్వయం చైవ, మద్వయం బద్వయం, మానే మీద 2, బా మీద 2, 4. భ్రత్రయం, బ్రా మీద 3, 2 2 4, 4 3 7. వచతుష్టయం అంటే 4, 7 1 4, 11. ఆ నా పా లింగ కూస్క, ఇవి 7, 11 1 7, 18 మహాపురాణాలు ఈ చిన్న శ్లోకం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 18 పురాణాలని విభజించిండు. ఈరోజు మనం ఏ కథ తీసుకున్నా కూడా ఈ పురాణ అంతర్గతంగా ఉంది. అంటే మనం ఏ వ్రతం చేసినా, ఏ నోము నోచినా ఈ 18 పురాణాలు కాదని ఇక వేరే లేదు. ఈ 18 పురాణాల్లోనే మనం అన్ని నోములు కానీ వ్రతాలు కానీ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతము కథ మొత్తం స్పష్టంగా విన్నట్టయితే ఏ పురాణంలో ఉందో ఖచ్చితంగా ఎవరైనా చెప్పవచ్చు, స్కాంద పురాణంలో ఉంది అని. కానీ మనం ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే ఆ వ్రతం వినే శ్రద్ధ లేదు. వ్రతం కథ విన్నట్టయితే ఏ పురాణంలో ఉంది, ఏ కాండంలో ఉంది, ఎక్కడ వచ్చింది, చాలా సుస్పష్టంగా వ్యాసుడు మనకు అందజేసిండు. ఈరోజు మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, వరలక్ష్మి వ్రతం చేసుకున్న, కేదారేశ్వర నోము నోముకున్న, ఏ నోము నోమినా, ఏ వ్రతము చేసినా ఏదో ఒక పురాణ అంతర్గతంగా మనం ఆ నోము నోముకుంటూ ఉన్నాం. ఈరోజు క్షేత్ర వైభవాలను చూసుకున్న, తిరుమల వైభవాన్ని చూసుకుంటే అథర్వణ వేదంలో వెంకటేశ్వర స్వామి గురించి చెప్పబడ్డది. 12 మహాపురాణాల్లో వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం, తిరుమల వైభవం గురించి చెప్పబడ్డది. పురాణము అంటే అంత గొప్ప స్థితిని కలిగి ఉంది. కాబట్టి అంత గొప్ప స్థితి మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక వ్యాసుడు మనకిచ్చిన గొప్ప అదృష్టం ఏంది అంటే మహాభారతాన్ని రచించిండు. ఈరోజు మనము ఋషి యొక్క రుణం ఏ రకంగా తీర్చుకుంటాము అంటే ఆ ఋషి చేసిన వాటిని స్మరించుకుంటే చాలు ఋషి సంతోషపడతారట. కాబట్టి అటువంటి ఋషి మనకిచ్చిన వాంగ్మయం ఎంత గొప్పది అంటే మహాభారతాన్ని పంచమ వేదంగా ఈరోజు చెప్తారు. 4 వేద విభజన జరిగిన తర్వాత మహాభారతాన్ని రాసి పంచమ వేదంగా చెప్తారు. మన పెద్దలు ఏం చెప్తారు అంటే వేదం ఎంతో భారతం అంతా అని చెప్తారు. అంటే ఒకసారి మహాభారతాన్ని చదివినట్టయితే వేదం మొత్తం మనము దాన్ని అర్థం చేసుకున్నట్టే, వేదం యొక్క సారాన్ని అర్థం చేసుకున్నట్టే అని చెప్తారు. 1,00,000 చిల్లర, 1,07,211 శ్లోకాలు ఉన్నాయని మనకు మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటే మహాభారతంలో 1,00,000కు పైచీలకు శ్లోకాలు మనకు ఇందులో కనబడుతూ ఉన్నాయి. ఆదిశంకరుడు, కాలడి శంకరుడు ఏమని చెప్పిండు అంటే భారతం అనే ప్రమిద ద్వారా జ్ఞానం అనే జ్యోతిని వెలిగించిన వాడు వేదవ్యాసుడు అని చెప్పిండు. అంటే భారతం అనే ప్రమిదనిచ్చి మనకు జ్ఞానం అనే వెలుగును ప్రసాదించిన వాడు వేదవ్యాసుడు అని చెప్పిండు. ఇందులో ఈరోజు మనము భారతదేశంలో ఒక ఉత్కృష్టమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే ఈరోజు సగర్వంగా చెప్పే గ్రంథం భగవద్గీత. ఈ భగవద్గీత మహాభారతంలోనిది. భగవద్గీత ఈరోజు మనకు ఏమని చెప్తుండ్రు అంటే మానసికంగా ఏదైనా వేదన చెంది ఉన్నట్టయితే భగవద్గీతలో ప్రతి సమస్యకి కూడా ఒక ఉదాహరణ ఉంది అని మన పెద్దలు మనకు చెప్తూ ఉన్నారు. అటువంటి భగవద్గీత భారతంలోనిది.
మహాభారతంలోనిది. మహాభారతంలో యక్ష ప్రశ్నలు అని వచ్చినాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే వేదవ్యాసుడు మనకిచ్చిన గొప్పతనం అంతా ఎక్కడ ఉంది అంటే ఈ భారతంలో ముడిపెట్టిండు. నహుష ప్రశ్నలు అని చెప్పిండ్రు. తర్వాత ఇందులో చాలా గొప్పనైనవి 2 ఉన్నాయి. ఏదది అంటే విదుర నీతి, రెండవది సనత్సుజాతీయము అని 2 గ్రంథాలు. కాలడి శంకరుడు రెండిటికి భాష్యం రాసిండు మహాభారతంలో. సనత్సుజాతీయానికి భాష్యం రాసిండు, భగవద్గీతకు భాష్యం రాసిండు. ఇది ఎక్కడ వచ్చింది అంటే సనత్సుజాతీయం కానీ విదురనీతి కానీ. సంజయుడు ఈ ధృతరాష్ట్రుని తరపున పాండవుల దగ్గరికి, కృష్ణుని దగ్గరికి రాయభారానికి పోతాడు. రాయభారానికి పోయిన తర్వాత అక్కడ కృష్ణుడు ధర్మరాజు దుర్యోధనం చేసిన అన్యాయాల గురించి చెప్తాడు. అప్పుడు సంజయుడు ఎంత బాధపడి ఇంటికి వచ్చి రాత్రి అయితే ధృతరాష్ట్రుడు పడుకొని ఉంటే నిద్రలేపి నేను అనవసరంగా నీ తరపున నేను రాయభారానికి వెళ్ళిన, నేను వెళ్ళకుండా ఉన్నా బాగుంటుండే. ఈరోజు కృష్ణుడు ధర్మరాజు చెప్పిన మాటలు నాకు చాలా బాధ కలిగినాయి, నేను పోకుండా బాగుంటుండే అని చెప్తే ధృతరాష్ట్రుడు ఏం చెప్తాడంటే, సంజయ ఏం చెప్పిండు కృష్ణుడు, రాయభారానికి వెళ్తే ఏమైంది అని చెప్తే అప్పుడు సంజయుడు ఇప్పుడు కాదు నేను రేపు ఉదయం చెప్తా అని చెప్పి ధృతరాష్ట్రుని నిద్ర పోగొట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు ధృతరాష్ట్రునికి అనేక రకాల అనుమానాలు మదిలో మెదిలితే తన తమ్ముడైన విదురుణ్ణి పిలుస్తారు. విదురుణ్ణి పిలిచి ఏదైనా నీతి కథలు చెప్పు అని. మనం భారతం మొత్తం చూసినట్టయితే ఒక ఇద్దరు గొప్ప లిజనర్స్, గొప్ప వినికిడి శక్తి, అంటే ఏది చెప్పినా విన్నారు. ఒకరు ధృతరాష్ట్రుడు, ఒకరు అర్జునుడు. ధృతరాష్ట్రుడు విన్నడు, పాటించలేదు. అర్జునుడు విన్నడు, పాటించిండు. మనం ఎంత విన్నమో అని కాదు, ఎంత పాటించినమో అనేది వ్యాసుడు మనకు చెప్పగానే చెప్తూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఎప్పుడు చెప్పినా, విదురుడు ఏ మాట చెప్పినా దాన్ని తూచా తప్పకుండా విన్నడు, కానీ పాటించలేదు. అప్పుడు విదురుణ్ణి పిలిస్తే విదుర నీతి చెప్తాడు. లౌకికంగా ఏ రకంగా ఉండాలి, నాకు నిద్ర పట్టడం లేదు అంటే విదురుడు చెప్పిండు నిద్ర ఎందుకు పట్టదు అని. సరే మనం భారతం చెప్పుకున్నప్పుడు దాని గురించి మాట్లాడదాం. నిద్ర ఎందుకు పట్టదు, ఎవరికి పట్టదు అనేది విదుర నీతి లౌకికంగా మొత్తం చెప్పుకుంటూ వచ్చిండు. ఇక నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి అని చెప్తే అప్పుడు విదురుడు ఏం చెప్తాడు అంటే, ఆత్మజ్ఞానాన్ని నేను చెప్పను, నాకు తెలిసినప్పటికీ నేను చెప్పను అని. అప్పుడు ఒక మహానుభావుని పిలుస్తా, ఆ మహానుభావుడు వచ్చి చెప్తాడు అని సనత్సుజాతుడు అని మహానుభావుని పిలిస్తే ఆ మహానుభావుడు ప్రత్యక్షమై సనత్సుజాతీయమును ఆత్మవిద్యను చెప్తాడు. వేదాంత విద్యను ఆ రోజు ధృతరాష్ట్రునికి చెప్తాడు. అంతటి గొప్ప విద్య సనత్సుజాతీయంలో ఉంది. కాబట్టి మనము సనత్సుజాతీయము విదురనీతి పక్కపక్కనే మహాభారతంలో పెట్టిండు. ఒకసారి భారతం చదివితే అందుకే ఏమని చెప్పిండ్రు అంటే వేదాంత సారమంతా కూడా, వేదమంతా కూడా భారతంలో ఉంది అని చెప్పిండు. కాబట్టి అంత గొప్పగా విదురనీతి మనకు కనపడుతూ ఉంది. ఇక ఆ రకంగా విదురుడు లౌకికంగా, సనత్సుజాతుడు ఆత్మవిద్యను బోధన చేసిండు. ఈ రకంగా అయిన తర్వాత ఇంకా ఈ మహాభారతంలో ఒక గొప్పనైన సహస్రనామం దాగి ఉంది, విష్ణు సహస్రనామం. ఇంకా గొప్పగా భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు, కృష్ణుడు అందరూ కలిసి భీష్ముని దగ్గరికి వెళ్తారు. అప్పుడు 2 గొప్ప పర్వాలు దాంట్లో దాగి ఉన్నాయి. శాంతి పర్వము, అనుశాసనిక పర్వము అని. ఈ 2 పర్వాలు కూడా ఎంత గొప్పనైన పర్వాలు అంటే మహాభారతంలోనే చాలా పెద్ద పర్వాలు. భీష్ముడు చెప్పినది, భీష్ముడు ఏ రకంగా ఎవరు బ్రతకాలి, ఒక మనిషి అనేవాడు ఏ రకంగా బ్రతకాలి, ఒక రాజు అనేవాడు ఏ రకంగా బ్రతకాలి, ప్రతిదీ కూడా ఆచారకాండ. ఈరోజు మనం ఆచారాన్ని వ్యవహరిస్తూ ఉన్నామంటే అటువంటి ఆచారం ఏ రకంగా ఉండాలి అనేది పూసగుచ్చినట్టు భీష్ముడు మనకు చెప్పిండు. ఇదంతా కూడా వ్యాసుడిచ్చిండు. ఇక దీనికి ఈ మహాభారతానికి ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంది అంటే, మనము వ్యాసుడు ఈ భారతం మొత్తం 1,00,000 శ్లోకాల పైన రచించిన తర్వాత ఎవరు దీన్ని రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మ వచ్చి గణపతి బీజాక్షరాన్ని ఇచ్చి గణపతి గురించి తపస్సు చెయ్యి అంటే వ్యాసుడు గణపతి గురించి తపస్సు చేస్తే గణపతి ప్రత్యక్షమవుతాడు. నేను భారతాన్ని రాయాలనుకున్నా అంటే నేను రాస్తా అని చెప్పి తన దంతాన్ని తీసి మహాభారతాన్ని చెప్పుకుంటూ పోతే రాసిన వారు ఉన్నారు. ఇప్పటికీ మనం నైమిషారణ్యం వెళ్ళినట్టయితే వ్యాస గద్దె అని ఒక గద్దె ఉంది. ఆ గద్దెలో వ్యాసుడు చెప్తుంటే గణపతి రచించిండు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అటువంటి గొప్ప ధర్మంలో పుట్టినందుకు, అటువంటి గొప్ప ధర్మంలో వ్యాసుని గురించి స్మరించుకుంటున్నందుకు మనము వ్యాస పౌర్ణమి నాడు ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా గురు పూజ చేయాలి. గురువు అంటే
గురువు ఏం చేస్తాడు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తాడు. గురువు అనేవారు మంత్రోపదేశం చేసిన గురువు గురువే, జ్ఞానాన్ని ప్రసాదించే గురువు గురువే. మనం ఏ గురువుని ఆ రోజు పూజ చేసినా ఆ గురువు రూపంలో వ్యాసుడు వచ్చి ఆ పూజను తీసుకుంటాడు. కాబట్టి ఈ వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా పూజ చేస్తారు. ఇంకా ఒక మండలం వేసి నిమ్మకాయల మీద వ్యాసుని నిమ్మకాయలు పెట్టి ఆ నిమ్మకాయల మీద వ్యాసుని పూజించే ఆచారం కూడా మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు మనం వ్యాసుని గురించి స్మరించుకొని, వేదవ్యాసుడు మనకు చేసిన గొప్పతనాన్ని గురించి స్మరించుకొని ఒక్కసారి ఆ రోజు మనకు గురువులుగా భావించిన వారి పాదాలు కడిగినట్టయితే ఆ పాదాల్లో వ్యాసుని పాదాలు కడిగినట్టుగా భావన చేస్తే తప్పకుండా వ్యాసుడే వచ్చి గురువు రూపంలో పూజలు అందుకుంటాడు. కాబట్టి మనకు తోచిన విధంగా వస్త్రం వేసినా సరే, వస్త్రం వారికి ఇచ్చినా సరే, మనకు శక్తి కొలది ఏది చేసినా గురువు ప్రీతి పొందేటట్టు మనం గురువుకి పాదపూజ చేసి గురువుకి మనం నమస్కరించుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ కూడా ఆ గురువు రూపంలో వేదవ్యాసునికి నమస్కరించుకున్నట్టే. కాబట్టి అంతటి గొప్ప స్థితి మనకు ఈ గురు పౌర్ణమి నాడు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ తొలి ఏకాదశిని సంస్కరించుకొని పౌర్ణమి నాడు తప్పకుండా మనకు గురువు అనుకున్న వారిని గురువుగా ఏ రకంగా తీసుకోమని చెప్పిండ్రు అంటే, పురాణాలు చెప్పేవారు గురువుగా చెప్పబడ్డరు, మంత్రోపదేశం చేసేవాళ్ళు గురువుగా చెప్పబడ్డరు. ఇక మనకు జ్ఞాన మార్గంలో నడిపించే స్థాయి ఎవరైనా గురువుగా చెప్పబడ్డరు. కాబట్టి అటువంటి గురువులకి మనం పాదపూజ చేసుకొని మనకు తోచిన విధంగా కొంత దక్షిణను, కొంత వస్త్రాన్ని ఏ రూపంలో ఎక్కడ ఎప్పుడు ఎట్లా చేయాలనిపిస్తే ఆ రకంగా చేసి గురువు రూపంలో ఉన్న వ్యాసుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. ఈరోజు మనం బాసరా తీర్థం భక్తి ఛానల్లో మాట్లాడుకుంటున్నాము అంటే బాసరా తీర్థంలో సరస్వతి ఉంది అంటే వేదవ్యాసుని కృప. వ్యాసుడే ఆ గోదావరి నదీ తీరంలో సైకతం తీసుకొచ్చి, ఇసుకను తీసుకొచ్చి అమ్మను ప్రాణప్రతిష్ఠ చేసిండు. ఈరోజు సరస్వతి అమ్మను నమస్కరించుకుంటున్నాము అంటే వ్యాసుడు ఉన్నాడు కాబట్టే అమ్మను నమస్కరించుకుంటున్నాం. అందుకే ఋషి రుణాన్ని మనం తీర్చుకోలేము. కేవలము వారిని సంస్కరించుకోవడం వల్ల, వారిని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల, వారు చేసిన పనులను ఒకసారి మనం మననం చేసుకోవడం వల్ల వారి అనుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి అటువంటి వేదవ్యాసుని అనుగ్రహం మనందరికీ కలగాలని వేదవ్యాసుని పాదాలు పట్టి వేడుకుంటూ ఓం